పూర్తి స్థాయిలో నీరంతా పెంచుకుంటే 10 డేస్లో 10 డేస్లో అయిపోతుంది సార్. 85-95 days 90 days వచ్చింది ఆల్మోస్ట్ స్వీట్ ఫార్మర్స్ అయింది. ఇంకా వెరైటీ ఏది ఇది ఇంకొంచెం అదే వారం 10 రోజులు 5 రోజుల్లో అయిపోతుంది సార్. ఇది ప్యూర్లీ కేసెస్, ప్యూర్లీ కేసెస్. అది అన్ని మిక్స్ కొన్ని ఇది కూడా కేసెస్. ఎవరు ఇచ్చారు ఇది సీడ్స్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? మహారాష్ట్రలో అంటే మేము ఈ విధంగా ట్రైనింగ్ చేస్తున్నాం సార్. ఇది K6 అని ఐడెంటిఫై చేయడానికి మేము ఫెడరేషన్గా ఉన్నాం సార్. మేము దీంట్లో మేము ఐడెంటిఫై చేసి పంపిస్తుంటాం సార్. అదే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది. కంపెనీ అంటారంటే ఎవరు? కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంధన్ అని ఉంటుంది, ఇంకా దేశాయ్ అని వీళ్ళంటే సూపర్ మార్ట్స్ లో పెట్టేవాళ్ళ సూపర్ మాల్స్ అండ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ డిఫరెంట్ గ్రేడ్స్ చేసుకుంటారు సార్. కలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిటీ ఎక్స్పోర్ట్ స్టాండర్డ్స్ ఉన్న ప్రొడ్యూస్ అంతా కూడా ఎక్స్పోర్ట్ మిడిల్ ఈస్ట్ పంపించుకుంటారు సార్. మీడియంగా ఉండేదంతా కూడా మాల్స్కి ఇస్తారు. లో గ్రేడ్ ఉన్నది, థర్డ్ గ్రేడ్ దాన్ని వచ్చేసి లోకల్ మార్కెట్స్ సార్. యాక్చువల్లీ నా దగ్గర తీసుకెళ్ళి ముగ్గురు తీసుకెళ్ళారు సార్. ఒక కంపెనీ ఉండాలి, ఇంకో లోకల్ ఉండాలి. కంపెనీ వెండర్ పే చేశారు, సింగిల్ రూపీ కూడా పెట్టుకోలేదు. బట్ ఇంకో లోకల్ వెండర్స్లో ఒకతను చాలా మంది చేశాడు చుట్టూ. లోకల్ వెండర్ అంటే ఊరోళ్ళు ఉంటారు, పులివెందుల నుంచి వచ్చాడు ఆయన. మళ్ళీ పచ్చాలు ఉండేవాళ్ళు ఉంటారు కదా. పులివెందుల నుంచి వచ్చారు, కొత్తగా రైతులకి ఏవో మాటలు చెప్పి తీసుకెళ్తారు. బట్ వాళ్ళంతా మీ పచ్చాలు ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇయర్ మాత్రం పర్ ఎకర్ అరౌండ్ 1,10,000 to 1,20,000 వరకు వచ్చింది సార్ ప్రాఫిట్. సెకండ్ ఇయర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాదనమాట, ఇది ఓన్లీ లోకలే అమ్మాలి. ఫస్ట్ ఇయర్ నేను పర్ కేజీ 24 రూపీస్ కూడా అనుకుంది. లాస్ట్కి వచ్చేసరికి లోకల్ 7 రూపీస్ కూడా పోయింది. ఇప్పుడు స్టార్టింగ్ అరౌండ్ 16-17 రూపీస్ వరకు వెళ్తుంది. సో డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రైస్ అనమాట. సో మంచి ప్రైస్ ఉంటే, డిమాండ్ ఉంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు యావరేజ్గా అంటే కనీసం 13 రూపీస్ అనే వెళ్తుంది. 13 రూపీస్ ప్రైస్ లెక్క వేసుకుంటే 1 lakh వరకు వస్తుంది. సో బేసికలీ ఇన్ ఎనీ టర్మ్స్ మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1 acre 1 lakh అనుకుంటున్నారు కదా. సో యూఆర్ అవుట్పుట్ 3 times చూస్తే ఎంత వస్తుంది పర్ ఎకర్? అప్పుడు ఆల్మోస్ట్ 3 lakhs. సో 2 lakhs ఈజ్ నెట్. 2 lakhs నెట్ అని వచ్చా 2.5 అనొచ్చా? 2.25 వస్తుంది సార్. అదే 2.5 అంత 245 టన్స్ యాక్చువల్లీ తక్కువ ప్రైస్ ఉంది. లాస్ట్ ప్రొడక్ట్ తీసుకోండి, మంచి ప్రైస్ ఉంటే చాలా బాగుంటుంది. పర్ ఎకర్ 4 lakhs కూడా వస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి కట్ చేయడానికి కొద్దిగా వాళ్ళ లేబర్ అవన్నీ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొద్దిగా ఇక్కడ వాళ్ళకి రాదు సార్. ఇక మండి ఎక్కడ? ఇది మనకి ఎక్కువ అంతా నార్కల్ నుంచి వస్తుంది సార్ లేబర్ అంటే. కట్ చేసుకుని ఎక్కడేస్తారు? ఏ మండీలో వేస్తారు? వీళ్ళు డైరెక్ట్ కంటైనర్ ముంబై ఎక్స్పోర్ట్ చేస్తారు. బెన్నీ మార్కెట్, బెంగళూరు బెన్నీ మార్కెట్ పోవు సార్. ఇవన్నీ కూడా ట్రేడర్స్ వచ్చేసి మన ముంబైకి పంపిస్తాడు, తర్వాత చెన్నై పంపిస్తాడు, నాగ్పూర్ డైరెక్ట్. బేసికలీ ఆ కాస్ట్ మీకు గ్యాప్ వస్తుంది. సేవింగ్స్ అతను వచ్చేసి ఫస్ట్ క్రాప్ 22 ఫస్ట్. మీరు ఏం చేస్తారు? మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఎక్కడ? బెంగళూరులో ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఉంది కాబట్టి కరోనా టైం నుంచి స్టార్ట్ చేస్తాం. డ్యూరింగ్ కరోనా స్టార్ట్ చేస్తాం. ఓకే. మీరండి? ఇది మా మామగారు. మీ ఫాదర్? మామగారు. ఎక్కడ చేస్తారు హెడ్ మాస్టర్గా? గోడంత తంగేరుకుంట, ఒడిశా మనం తంగేరుకుంటా. ఓకే. గోడంతలో అప్పుడేమైనా పంటలు వేస్తారా మీరు? గ్రౌండ్నట్ చేస్తాను సార్. ఏంటి? గ్రౌండ్నట్. ఓకే. వేరుశనగలు ఎంత వచ్చేది మీకు? శనగలు అదే పెద్దగా వచ్చేది కదా కాకపోతే లేబర్ ఎక్కువ ప్రాబ్లం, సీడ్ కాస్ట్ ఎక్కువ. ఎకరాకి వచ్చి 5,000